మన దేశంలో ప్రజలు అనుకుంటున్నారు రాక్షస సంహారం చేసేవాడు దేవుడు అనుకుంటున్నారు. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రతి మనిషిలోనూ రాక్షసుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో రాక్షస ప్రవృత్తి ఉంది. ప్రతి మనిషిలోనూ రాక్షస నైజము స్వభావము ఉన్నది. రాక్షసులను చంపడమేమో నాకు తెలియదు, కానీ ప్రతి విశ్వాసిలోని రాక్షసుణ్ణి, ద్వేషము అనే రాక్షసుణ్ణి చంపే వీరాధి వీరుడు, ద్వేష సంహారకుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువ యేసును చంపిన సిలువ మాత్రమే కాదు, నాలోని పాపాన్ని చంపే సిలువ, నాలోని ద్వేషాన్ని చంపే సిలువ, నాలోని లోభిత్వాన్ని చంపే సిలువ, నాలోని ధనాపేక్షను చంపే సిలువ, నాలోని అహం అనే మృగాన్ని చంపే సిలువ. అందుకే సిలువ యందు మనం అతిశయించాలి. యేసును మాత్రమే చంపిన సిలువ అయితే అది మనకు పనికిరాదు. దేవుడు అదే సిలువను వాడుకొని మనలోని రాక్షసులందరినీ చంపేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.